మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట అన్నదాతలు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా గుండా వెళ్తున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డు జాతీయ రహదారి 63 పునరుద్ధరించాలని లక్షెట్పేట, హజీపూర్ మండలాల్లోని రైతులు డిమాండ్ చేశారు. స్థిరాస్తి వ్యాపారస్తులకు, భూస్వాములకు లాభం చేయడం కోసమే తమ విలువైన భూములను లాక్కుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారుల సంస్థ రహదారుల పేరుతో ఇప్పటివరకు 3 సార్లు సర్వేలు చేసి అలాట్మెంట్ మార్చారని, ప్రస్తుతం 3వసారి మార్చడంతో తమ విలువైన భూములను కోల్పోతున్నామని వాపోయారు. తాము ఈసారి భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. గుడిపేట భూములు కోల్పోయిన భూములు ఏదైతే ఉందో ల్యాండ్ అక్విజిషన్ భూములు అవిటిని కంటిన్యూషన్ తీసుకుపోవాలని చెప్పి మేము అనుకున్నాం. కాకుండా మళ్ళీ కొత్తగా గ్రీన్ఫీల్డ్ హైవేను దానికి ముందుకు తీసుకొచ్చేసి దాన్ని వదిలిపెట్టి మళ్ళీ రెండోసారి ముప్పు గురి చేస్తున్నారు గుడిపేట రైతులను, గుడిపేట, లక్షపేట వాళ్ళందరినీ. ఈరోజు ఆ ఒత్తిళ్లకు ఆపుకొని ఈరోజు మళ్ళీ గ్రీన్ఫీల్డ్ తీసుకురావడంతో ఆర్డీఓ గారికి, మేము ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి మేము పిటిషన్ ఇచ్చాము. అయ్యా, మా భూములు మేము ఇవ్వదలుచుకోలేదు, మేము 60 కష్టపడి భూములు కొనుక్కున్నాము, మా తల్లిదండ్రులు పొట్టచేతులు పట్టుకొని మాకు ఈ భూములు ఇవ్వడం జరిగింది, మేము ఈ భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పేసి వాళ్ళు అడిగినారు. మీరు మీకేమన్నా అబ్జెక్షన్ ఉంటే పెట్టండి అని. మేము ఈ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము, మేము భూములు కోల్పోతే మేము సంపాదించుకోలేము, మా పిల్లల జీవనాధారం ఇదే, మేము ఇవ్వడానికి సిద్ధంగా లేమని చెప్పేసి మేము ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, మేము పీడీ గారికి మేము పెట్టాం. యాక్చువల్గా గ్రీన్ఫీల్డ్ హైవేది మాకు ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ బ్రిడ్జి కాంచి తీసుకుపోయే భూమిని ఈరోజు మళ్ళా ఒక దిక్కేమో నర్సింగ్ కాలేజ్ ఉన్నది, ఒక దిక్కేమో ఆ గవర్నమెంట్ మన కిచెన్ సెల్ హాస్పిటల్ ఉంది. ఆ 2 బిల్డింగ్ల మధ్య నుంచి ఏ ఉద్దేశంతో మా భూముల నుంచి తీసుకురావడానికి, విలువైన భూముల నుంచి తీసుకుపోవడానికి మీరు కంకణం కట్టుకున్నారు. మేము భూములు ఇవ్వమని చెప్తున్నాం, మీరు దాని మీద మీరు ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పాం. చెప్తే దానికి ఏ రిప్లై లేదు. పోలీసులను పెట్టి మమ్మల్ని కొట్టి భూములు సర్వే చేసి గుంజుకుంటా అంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా లేం.